Namaskaram, India Glitz subscribers. Nenu Atharva Vemuri. Today I am with two versatile actors. Okaru, who are very known for their performance, and the second one is first film tone మంచిగా నేషనల్ అవార్డు తీసుకున్న ప్రియమణి is here with me along with Varalakshmi Sharatma in Tamil. No, that was a fourth film. Fourth film in Tamil. అంటే 2 years తర్వాత చేస్తాం కదా, కొంచెం టెన్షన్ ఉంటుంది. ప్లీజ్ బేర్ విత్ మీ. 2 years తర్వాత మీరు చేస్తున్నారు. Okay. Oh, you're forgiven. I turned as an actor and I again came back to do this. Okay, but just small correction. And the fourth film in Tamil. Yeah, thank you so much. And you both looking super dead gorgeous actually. Thank you. And on camera I want to say I had a huge crush on you in my school days. Why had? You should Because have. you're married. I So? can't help it. That is the worst thing to say. So if you're married, means what happens if a woman stops being a woman? So this is inside me like, అదే లాజిక్ ఏంటి? I don't logic ఏంటి? అర్థం కావట్లేదు. Just because I'm married, crush stop అయిపోయిందా? you're somebody's woman, no? So? There's no point of being crushed. Somebody else's woman. So, see, ఇప్పుడు I can also have a crush on somebody else, no? Okay, Even tell though me who I'm is your married. crush apart from your husband? Sorry? Apart from your husband, who is There your are crush? so many people, no? You cannot tell in open, but you feel inside. So that is, it's normal only, no problem. But off camera, sir వచ్చి వేరెవరో మీద ఒక క్రష్ ఉందన్నారు. So I was heartbroken, but పర్లేదు. Oh, heartbroken. Yeah. But still I have a crush. See, on you. because don't lie. చాలు కవరింగ్ చాలు. Okay, coming to this frame, ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేస్తారు. లైక్ యూ హ్యావ్ డన్ అ బ్రిలియంట్ వర్క్ అండ్ యూ ఆర్ డూయింగ్ అమేజింగ్ జాబ్ రీసెంట్ డేస్. అండ్ తెలుగులో చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్లీ సరస్వతిలో మీరిద్దరిలో సరస్వతి ఎవరు? కూతురు. ఓ, షీ ఈస్ ద డాటర్. ట్రైలర్ అదే కదా చెప్తున్నాం. Okay. సరస్వతి నా కూతురు కనిపిస్తుంది అదే కదా చెప్పినాం. ఓకే, ఇప్పుడు సరస్వతిలో అక్కడ రెడ్ ఎందుకు ఉంది? సో బేసిక్లీ యాక్చువల్లీ ద ఐడియా బిహైండ్ ఇట్ వాస్, మీరు ఇది చూస్తే ఓకే, ఈ ఐల మీద డిజైన్ చేశాను. వై అంటే ఐ వాజ్ ట్రైంగ్ టు రెప్లికేట్ ద ఫీమేల్ సింబల్. ఓకే, సో జస్ట్ సంథింగ్, జస్ట్ యాజ్ అ డైరెక్టర్స్ టచ్, as a female touch, I wanted to keep that in the film. సో అందువల్ల అది ఆ బొట్టు, ఈ లుక్, అందుకే. సో ఓకే, ఇప్పుడు కాస్టింగ్ చేసినప్పుడు వెన్ ఐ హ్యావ్ సీన్ ద ట్రైలర్, చాలా బ్రిలియంట్ పర్ఫార్మర్స్ ఉన్నారు. లైక్ ప్రకాష్ రాజ్ గారు, షీ, అండ్ లైక్ వాట్ మేడ్ యూ టు చూస్ ఓన్లీ దిస్ పీపుల్? మీరు చూస్ చేసుకున్నప్పుడు వీళ్ళు అనుకొని రాసుకున్నారా? అనుకొని రాసుకుంటే నేను అబద్ధం చెప్పలేదు, అట్లా లేదు. దిస్ వన్స్ స్క్రిప్ట్ కేమ్ టు మీ, ఆ స్క్రిప్ట్ అయితే ఎవరు చేస్తే అది ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది, దట్ ఈస్ ద క్వశ్చన్. బికాస్ ఆల్వేస్ సమ్టైమ్స్ నాట్ ఎవ్రీబడి రైట్స్ థింకింగ్ ఆఫ్ సంబడి ఇన్ ద హెడ్. Sometimes you write a story and then how people fit into the story is what matters. And నాకైతే I was very very particular about at least the 4 main leads were Prakash Raj sir, Priyamani ma'am and Kishore sir. Okay. I was very very particular about, I had told her also long time back, I said I was very particular because ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది బిలీవబుల్గా ఉండాలి. ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఒక ఆడియన్స్గా వచ్చేసి ఒక అమ్మ వచ్చి వాళ్ళ కూతుర్ని వెతుకుతుంటే ఆ ఎమోషన్ ట్రాన్స్లేట్ అవ్వాలి. దాన్ని నాకింట బెటర్ ఒక పర్ఫార్మర్ పెట్టాలని నాకు ఫస్ట్ మ్యాటర్. బికాస్ ఐ నెవర్ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ అన్ ఇన్సెక్యూరిటీ. ఇట్స్ అ హెల్తీ కాంపిటీషన్ యాజ్ అన్ యాక్టర్. సో ఐ హ్యావ్ అడ్మైర్డ్ హర్ వర్క్ సిన్స్ పర్తి వీరన్. ఐ బిన్ అ మ్యాసివ్ ఫ్యాన్. షీస్ మచ్ మోర్ సీనియర్ టు మీ ఇన్ ద ఇండస్ట్రీ. బట్ అలాంటి వాళ్ళు ఒక సినిమాలు ఇలాంటి సినిమా చేసినప్పటికీ ద వాట్ యు కాల్ ఇట్, ద కాంపిటీషన్, ద బార్ గెట్స్ రేస్డ్ వెరీ హై. Because everybody is acting well. Nobody is, you cannot say anybody is lower than the other person. Yes. Because అందరూ వచ్చేసి massive performers. Whether it's Prakash Raj garu, or Priyamani ma'am, or Kishore sir, Radhika ma'am, Murali Sharma sir, Rao Ramesh sir. I'm waiting, ma'am అంటే ఇంకా చెప్పట్లేదు. But I'm saying as performances, it's very thrilling for us also as actors kada. When you're sharing screen space with somebody so good, automatically you want to do better. Okay. So ఆ thought process లో అయితే ఫస్ట్ నేను యాక్ట్ చేసి నేను మర్చిపోయాను ఫస్ట్, అది ఫస్ట్ మర్చిపోయాను. బట్ యాజ్ అ డైరెక్టర్ టు సీ దీస్ క్యారెక్టర్స్ కమ్ అ లైఫ్ వాజ్ సంథింగ్ ఎల్స్. బికాజ్ నేను ఏదైతే ఒక థింకింగ్ ప్రాసెస్లో ఈ క్యారెక్టర్ ఇలానే రావాలంటే ఐ వాజ్ టెలింగ్ హర్ ఈవెన్ వైల్ షీ వాజ్ షూట్, ఐ సెడ్ ఇట్స్ సో బ్యూటిఫుల్లీ కమింగ్ అవుట్, యూనో. అది ఐ థింక్ దట్ వాజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మీ విత్ కాస్టింగ్. ప్రియమణి గారు, ఈ షీ అప్రోచ్డ్ యు ఆర్ రైటర్ అప్రోచ్డ్ యు ఫర్ దిస్ రోల్ అండి? I only approached. నాకు డైరెక్ట్గా ఫస్ట్ వరు కాల్ చేసింది, ఇలా ఒక స్క్రిప్ట్ ఉంది మీరు వినండి, ఆ తర్వాత వీల్ టాక్ అని చెప్పింది. ఐ సెడ్ ఓకే. సో ద మూమెంట్ ఐ హర్డ్ ద స్క్రిప్ట్, ఇమ్మీడియట్లీ వెంటనే నేను వరకు ఫోన్ చేసి ఐ సెడ్ లుక్, ఇట్స్ రియలీ నైస్, చెప్పేలాగా అలాగే తీస్తే బాగుంటుంది, బట్ ఐ హ్యాడ్ అ ఫ్యూ ట్వీక్స్ ఇన్ ఇట్. బికాజ్ నేను చెప్పాను ఈ కొంచెం పోర్షన్ నాకు కొంచెం
అది చాలా ఒక ఇంటెన్స్ గా ఉండింది అది. సో దట్ మీరు మార్చుతామండి. సో ఐ సెడ్ ఆ ఒక్క పోర్షన్ కొంచెం ఎక్కువ ఇట్ మైట్ నాట్ కమ్ అక్రాస్ ఇన్ అ నైస్ వే గివెన్ టుడేస్ సినారియో. సో అది మాత్రం నేను వరుకు చెప్పాను, లైక్ వరు చూసుకోమా ఇది మాత్రం ఇది ఉంది, డోంట్ వరీ అబ్సల్యూట్లీ ఇది ఏం ఉండదు, నేను ట్వీక్ చేసి నేను చెప్తానని చెప్పింది. ఐ సెడ్ ఓకే. సో ఐ థింక్ ఆఫ్టర్ అబౌట్ అ వీక్ వరు మళ్ళీ కాల్ చేసింది, చేసాడు అమ్మ నేను ఇలా నేను ట్వీక్ చేశాను ఇది. ఐ సెడ్ గ్రేట్, యా ఇట్స్ నైస్, లెట్స్ స్టార్ట్. అండ్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఇప్పుడు who is the one favorite actor on the sets according to you? Favorite actor in terms of easing working. I'm like a particular project lo The thing was, you know, it's so funny, I can't pick because everybody who came on set was a friend. Okay. It's true. Because I think other than Prakash Raj sir, who I've grown up watching, we never had a personal relationship. Okay. Ante of course I know of him, he knows of me. We met only on the flight for the first time, and the first time నేను వర్క్ చేసేది వచ్చి ఆ సినిమాతోనే. బట్ మిగిలితో అందరూ వాళ్ళతో నేను ఒక రిలేషన్షిప్ ఉంది. అంటే ఐ ఆల్వేస్ నోన్ హర్ prior. I know Kishore sir, I've done so many films with Kishore sir. Naza sir is like a dad to me. You know, Murli Sharma sir is super close to me. Ante Shaptiki andru. So I already had a relationship. నాకు ఎక్కడికి వచ్చి నాకు ఆ ఇబ్బంది ఎవరు నాకు పెట్టలేదు. మీరు కూడా నాకు బాగా తెలుసు కానీ నేను మీకు తెలియదు అంతే. ఈ డైలాగ్ వచ్చి 1977 లో వచ్చింది. అంటే అప్డేట్ చేసి even my mom didn't born in 97 1997 I have born actually. Okay, then edit చేయండి. Okay, if your character slightly walks from the set to here, what she's gonna say? కమ్ అగైన్. సెట్ నుంచి మీ క్యారెక్టర్ డైరెక్ట్ గా ఇక్కడ ఇంటర్వ్యూకి వస్తే ఏం చెప్తారు? అక్కడి నుంచి ఇక్కడ డైరెక్ట్ గా అంటే she has came here, that's the same character from there to here. Yeah. So నా కూతురు ఎక్కడ? హై 5 points ma. Okay, నేను ట్రైలర్ చూసినప్పుడు I have seen few comments also. Yes. I want to read out. Yes, Please. You have to just Clarify. దానికి exactly. First thing, interesting trailer. వరలక్ష్మి లాంగ్వేజ్ చాలా ఇంప్రూవ్ అయింది Thank you. I tried because I It's from Aluva Lata. Thank you ma, I'm trying my level best every film to better my language. Okay, this is for both of you. Yeah. Okay. ప్రియమణి క్యారెక్టర్ అర్థం కావడం లేదు ఇందులో. Correct, అది అదే logic. అది మూవీ చూస్తే అందరికి తెలుస్తుంది. No, but also thing is the reason behind the trailer, I must tell you, I've gone for almost close to around 9 interviews now. 9 interviews లో 9 యాంకర్స్ ఒక్కొక్కలాగా ఒక్కొక్క కథ నాకు చెప్పారు. Okay. That is the logic behind the trailer. The trailer has to make you think. Okay. Has to make you realize what all plots there can be. And that we have achieved. That is what is the... సో ఐడియలీ ఐ హ్యావ్ టు సే Correct. దిస్ ఆల్సో. సో వరు ఇంకా నేను చెప్పలేదు కానీ ఐ షేర్ దిస్ విత్ మై హస్బెండ్ అండ్ సో హీ ఆస్క్ మీ a couple of questions which I'll tell you Yeah. outside the Personally, yeah. camera. But he said ida, so you are this, Yeah. so this is this. Yeah. So I'm saying for a non తెలుగు స్పీకర్ కూడా ఈ ట్రైలర్ చూసి ఎంత క్యూరియాసిటీ వచ్చిందో ఐ థింక్ అక్కడే it's half the battle won. Yes. Because so he kept asking me, so this is this, so are you this, Yeah, so is yeah. Varu this. I said okay. So I told Yeah, him yeah, yeah. finally నేను చెప్పాను that this is the whole deal. Yeah. So he said oh okay, you know, it's very Yeah, interesting, yeah. all the best for your promotions and things like that. He said it looks very interesting. So like I said, ఒక నాన్ తెలుగు స్పీకర్ కి ఇలాంటి ట్రైలర్స్ చూసి if it can catch his attention, Yes. I think that's the half the battle won. That's true. That's... ఓకే, నాకు Nice to ఇప్పుడు వచ్చిన ఒక క్వశ్చన్ ఏంటంటే మీరిద్దరు మీ హస్బెండ్స్ డిస్కస్ చేస్తారా స్టోరీస్? నేను చేస్తా. Is he interested apart from No, he's very interested in my work, but I don't discuss and base it on that. Like, after I like something, I'll say, hey, I heard a story, I'm doing it. But he's very confused with what I'm doing, because half the roles I'm taking only cop roles. So he's like, which movie am I talking about? I said, just leave it. So yeah, Half the movies I die. He's like, oh, okay. So he's like, yeah, but no. he's thinking, మన మధ్యలో మేమే ఇంటర్వ్యూ చేసుకొని So for me, I discuss with him and I say ఇలాంటి ఒక మూవీ వచ్చింది, yeah. the story is nice, I want to do it. So he'll say okay. Or కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చి ఆయనకి డైరెక్ట్గా వస్తుంది, so he will put it on to me. Because I think all the people think that Mr. Mustafa Raj is my manager, which he is not. So ఆ మిస్కన్సెప్షన్ ఉంది ఇప్పుడు కూడా. సో
No, I know your manager. Yeah. Sorry? I know your manager. Yeah, you do. So, so then he'll say, ilanti idundi, you listen to it and then you take a call. So, see, ultimately the decision is mine. Yeah. But I'm just Take saying, an opinion of your first. and a second opinion. Yeah. Okay, so another comment is like, స్టోరీ మేబీ మీరు చెప్పినట్టు అందరు ప్రిడిక్ట్ చేస్తారు అనుకున్నాను, బట్ ప్రియమణి ఇస్ ద విలన్ ఐ థింక్ ఇన్ దిస్ Oh, I love you. Whoever thinks that. Thank Okay, you. A lot of people said that. అనూహ్య, ఇట్స్ అనూహ్య. Lot of Thank people you, said that Anuya. version. How sweet. I think March 6th కి మూవీ తెలిసిపోతుంది. వస్తుంది. సో మీరు చూసిన తర్వాత మీకు ఆన్సర్ తెలుస్తుంది ఏంటని. మీ బర్త్డే ఎప్పుడండి? 5th. యా, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. 6th వస్తుంది, 5th. అవును. You're That gonna means have this an, is my post-birthday. birthday gift for myself. Oh. Not 6th. How sweet. ఓకే, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. మీరు డైరెక్టర్గా అడుగు పెట్టారు Yeah. కాబట్టి, ఇఫ్ సంబడి లైక్ మీ టు వాంట్ టు గెట్ ఇన్ టు యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్, ఇఫ్ యూ డైరెక్ట్ అగైన్, వాట్ షుడ్ ఐ First, హ్యావ్ ద let this క్వాలిటీస్? come out on March 6th. Then I'll think about what I'm going to do because I have no డెఫినెట్లీ idea. ఒకటితో ఆపరు కదా. సో అది వాట్ ద అనుకున్నాము, క్వాలిటీస్ చూస్తాం. షుడ్ ఐ హ్యావ్? ఐ హ్యావ్ 6 feet and good looking. That's apart from that. Yeah. ఓ, Good సొంతంగా looking is the సొంతంగా least మీరే qualification in my అంటున్నారా? cinema. Am I not good looking? My mummy daddy told me not to lie, so I do not give answers to these kind of comments. No, I told you No I'm comments. a big fan of you. I'm like crush. Oh, See, good. అవన్నీ See, చెప్పిన if you తర్వాత told me that means I would have said you're good looking. You never told me మీరు that. అది చెప్పుంటే ఐ వుడ్ హావ్ యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ హర్ అండ్ టోల్డ్ హర్ నిలిలి చెప్పేసి పర్లేదు. You both looking so good. Like థ్యాంక్ యూ. I told you are wearing malcot కొత్త- also. The కొత్త fabric dialogue. also I told Fabric also is on set. Oh, Okay, కొత్త okay dialogue looking, చెప్పండి. ma. Okay looking. you. Okay, చెప్పండి. Like an actor మీ దాంట్లో ప్రాజెక్ట్ లో చేయాలంటే what are the qualities he or she No, should have? honestly I haven't thought it through that much, and I think for me casting is important in terms of, because I think as a first film also I wanted to make an impact because of the story. So this particular story is very okay, last it's not a preachy story, Okay. but when you leave the theater kachithanga it will make you think. Correct. And it will definitely strike a chord and an emotion inside you. That is Okay. what the Yeah. idea of the film is, Yeah. but without being laba 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 preachy. It's like an edge of a seat thriller. యా. So I think ఆ విధంగా చూస్తే the reason I kept the casting was because of my first film. Sometimes what happens is it might get lost in translation when you keep artists who don't fit the character. So the reason I went big and I didn't compromise on the casting is because I am also new. They will also bring a certain element of seniority and experience to the film, which is Okay. what I needed, you know. I didn't have to tell anybody what to do because everybody ఒక మీటర్ పెడితే వాళ్ళు పెట్టుకుంటారు ఆ మీటర్ని. Okay. That was half my battle. So if you're a good actor and if you suit the role, I am the type who will say, please be in the part of the film. That was my logic behind it, to your question. I don't think it doesn't matter how you look or what you do. It's a question of whether you fit into that role or not. I am very a big believer of casting because I see so many films which are just kept for certain names and it's not casted doesn't, right, yeah, you know. yeah. So you look at that, you'll be like, yo, ఇది ఎవరన్నా బాగా చేస్తుంటే you feel that. So I Understood, think I people should be judged on basis of that role. It should not be because you have a certain star value you should be casted in that. That's not the way I think. That's why if you see Hollywood లో చూస్తే అక్కడ ఒక కాస్టింగ్ ఏజెన్సీని పెట్టుకుంటారు. Yes. అంటే ఆ కాస్టింగ్ వల్లనే ఆ రోల్ అంత బాగా జరుగుతుంది. ఇట్ ఇస్ నాట్ దట్ ఓకే పెద్ద పేరు అంటే తీసుకుపెట్టండి. ఇట్స్ నాట్ లైక్ దట్. Yeah. ఇట్స్ ఐడియా ఆఫ్ ఆ రోల్లో ఎవరు కూర్చుంటే అది మొత్తంగా బిలీవబుల్ అవుతుంది. ఐ థింక్ దట్ ఈస్ ఇంపార్టెంట్. యా. ఓకే, మీరు ఫిట్ అంటుంటే ఒక క్వశ్చన్ వచ్చింది ఏంటంటే ఫిట్ నేను ఎక్కడ చెప్పాను? ద రోల్ హ్యాస్ టు Oh, ఫిట్ ఆ ఇన్ fit అన్నారు ఆ. కదా. నాకు ఇంకో ఫిట్ వచ్చింది. అంటే యాంకర్లు ఇప్పుడు ఒకటిలాగానే ఆలోచిస్తాయి కదా, 2-3 రకాలుగా ఆలోచిస్తాయి. మీరు చాలా ఫిట్గా ఉన్నారు ఇద్దరు రీసెంట్ డేస్లో. అంత ఫిట్టుకు ఇంత ఫిట్టుకు ఎంత అందరూ ఎవరు అంత ఫిట్ ఇంత ఫిట్ అంతే. when I see you like in Ragada movie and all, you are like bubbly girl and all. Now you're so you can say Bubbly, healthy. I know. yeah. When they tell అంటే schooling me can- first అయితే మీరు చాలా హెల్తీగా Healthy-గా No, I cannot. ఇప్పుడు హెల్తీ చాలా బబ్లీగా ఉన్నారు బట్ ఇప్పుడు ఆ బబ్లీనెస్ లేదు. ಆ ಥರ ಅಲ್ಲ, ಲೈಕ್ ಐ ಶುಡ್ ಮೆನ್ಷನ್ ಲೈಕ್ Hey, did you just say in Kannada? ಯಾ ನನ್ ಕನ್ನಡ ಬರುತ್ತೆ. ನಾನು ಬರುತ್ತಾ? ಇದು ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡೋದಲ್ಲ. ವನಕಂ ಎಲ್ಲಿ ಇರ್ಕೀங்க? ಅಲ್ಲ ವನಕಂ ಎಲ್ಲಿ ಇರ್ಕೀங்க? ತಮಿಳು ಅಂತ ಹೇಗಿದ್ರೆ ನಾನು ಹೆಂಗ್ ಕಾಣಿಸ್ತಾ ಇದ್ದೀನಿ? ಚೆನ್ನಾಗಿದೆ. ಸಾರಿ, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ. ಥ್ಯಾಂಕ್ ಯು. ಓಕೆ, ఏదో క్వశ్చన్ అడిగా మర్చిపోయి. ఓకే, ఫిట్ గా ఉన్నారు. ఫిట్ గా ఉన్నారు ఇద్దరులో ఎవరు బాగా స్నాక్స్ తింటారు సెట్ లో? ఏయో ఇప్పుడు అసలు వచ్చినప్పటి నుంచి తింటానే ఉన్నారండి. నాకు ఒకటి కూడా పోన్లే కనీసం తినరా బాబు అని కూడా వచ్చిన ఫస్ట్ డే ఐ హావ్ టు సే ఇన్ ఆల్ ఆనెస్టీ ఇప్పుడు వరకు నేను షూట్ చేసిన అన్ని విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ద డైరెక్టర్స్ ఐ హావ్ వర్క్డ్ విత్, ఈ మూవీ వచ్చి వాజ్ లైక్ అ కేక్ వాక్. ఓకే, ఎందుకంటే సి ఐఎమ్ సేయింగ్ వరు వచ్చి నాట్ ఓన్లీ యాజ్ అ డైరెక్టర్ షీ సీన్ ఎవ్రీ ఫ్రేమ్ ఎవ్రీథింగ్ ఇన్ హర్ మైండ్ అండ్ వచ్చి ఈ మూవీ ఈ దీంట్లో నాకు ఇదే కావాలి.
అన్నెసెసరీ షార్ట్స్ అవసరం లేదు. వాట్ ఐ నీడ్ ఈజ్ వాట్ దట్ ఈస్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెట్ అంటే ఐ విల్ హ్యావ్ 3 shots. దట్స్ ఇట్. ఐ డోంట్ వాంట్ మోర్, ఐ డోంట్ వాంట్ లెస్. I want only 3. I want you to do, this is the whole scene. Meer cheyandi. So that is her idea. So first day nenu Kishore garu, you know, we shot and everything. So first day nenu, I think I was coming from somewhere and I was really chaala alisipoyi. I was so tired and paapam ime vachi nen set ku vachi I was like, oh first day nen, you know, ready ga undali. She came, she like, baby ఈ అంత సీన్ లేదమ్మా, నీకు లంచ్ తర్వాతనే ఉంది, నువ్వు చాలా నువ్వు మంచిగా నువ్వు రెస్ట్ తీసుకో. ఫస్ట్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ ఎవరు అలా చెప్పరు. సో యూ హ్యావ్ టు బీ రెడీ అండ్ ఆల్ దాట్. అంత సీన్ లేదమ్మా, ఫస్ట్ మేము ఇది చేస్తున్నాం, స్కూల్లో ఇది జరుగుతుంది, నువ్వు వస్తున్నావు, నువ్వు ఇది చేస్తున్నావు అంతే. అండ్ మాక్సిమం యూ విల్ హ్యావ్ అబౌట్ 1-2 hours of work, మా తర్వాత నువ్వు వెళ్ళొచ్చు. ఐ am not bad man. I mean, see, because like I said, first day you might have work till morning to evening. Then they'll see, okay, meter patku tarvata, okay, next day we'll go up to 9 o'clock, we'll do nothing. It's like, amma repu I coordinate with her only directly. Varu repu actually amma, see, first pack up munde cheptundi, Priya neeku రేపు నువ్వు 10 o'clock రా, నీకు 5 o'clock వరకు నేను వదిలేస్తా. కార్పొరేట్ సెల్ లో బాగుంది 9 to 5 జాబ్. దట్స్ వాట్ యు ఫెల్ట్? No, not necessarily, but I'm saying she was so sure of what she wanted, be it in any set. ఇప్పుడు నైట్ షూట్ ఉంటే కూడా she would come and say the previous day, she say, Priya రేపు కొంచెం we are extending till about 9. Okay, no problem, I'm completely fine with that. But the times when it's not needed, unnecessary-గా ఆర్టిస్ట్ని వెయిట్ చేయించడం, మీకేం యూ హ్యావ్ 2 hours, యూ కమ్, యూ గెట్ రెడీ, నీకు 2 hours నీకు ఫినిష్ చేసి పంపిస్తా, బికాస్ ఐ హ్యావ్ అదర్ వర్క్. సో దట్స్ హౌ రెడీ అండ్ ప్రాపర్ సెట్ ఎవ్రీబడి వాజ్. సో దిస్ ఇస్ ద థింగ్. సో ఇన్ బిట్వీన్ షార్ట్ సెట్ చేసేటప్పుడు ఈమె అసిస్టెంట్స్ వస్తారు, అమ్మ టైం అవుతుంది, she'll have like box all snacks and everything. I'm surprised deep fries ఉన్నాయి దాంట్లో. నేనే తిన్నా. అదే I was like looking at this, I said, I said నీకు కావాలా? I said వద్దమ్మా, thank you. No. So she is like completely chilled out. So ఎక్కువ స్నాక్స్ తినేది. అసలే ఆమె తగ్గి ఫిట్ గా అయ్యారని అల్లు అర్జున్ హాట్ గా ఉన్నారు అన్నారు, మళ్ళీ తినే ఇక్కడ ఫ్యాట్ అయితే మధ్య మధ్యలో వేస్తూ ఉండాలి. మేబీ ఫ్యూచర్ ఐ మైట్ వర్క్ విత్ యూ, బోత్ ఆఫ్ యూ. Yeah, manifest. There's nothing wrong in that. Touch wood, Venkateshwara, please. I want to have a good dance number with Priyamani. Why no dance number with her? No, I don't do She is good. No, she is not good at dancing. She is good at performance. So I'm not good at performance. You are good at performance. You are मेरा दिल का धड़कन in schooling days. So she's not Dil Ka Dhadkan. No. I don't come under the category of Dil Ka Dhadkan. Exactly. Everybody. It's only very villain. చూస్తా భయపడాలి. ఓకే, ఇంతకీ మీరు చెప్పలేదు అసలు మీ డైట్ సీక్రెట్ ఏంటి? మీ డైట్ సీక్రెట్ ఏంటి? ఫిట్ గా ఉండాలంటే ఇది చేస్తాను. Diet. No, నేను ఇప్పుడు because I'm getting into another two. I've signed up 2 other new films. So daniki I personally have taken it upon myself to get toned a little more. So చూస్తే I'm having more of proteins now. So morning semma diet ma. Morning it's like a bajre ki roti with 2 eggs. bajre ki roti? Millet kala adu. See? He's like, no, naaki idi khavali, and poor thing. I have seen in one interview also. I have to say this, shoot time, I think we were shooting on a Sunday. So suddenly it's like, baby inniki lunch, we talk in Tamil, no? Yeah. So it's like, baby inniki lunch. I said, oh, we're getting lunch? So yeah, I'm getting lunch for everybody. Avuna, enti? Birra. What is birra? I said, biryani. I said, oh, biryani short form kuda unda. I said, because Sunday అయితే usually there's a mindset లో ఉన్నాను ఏంటంటే సండే అయితే బిర్యానీ తినాలని ఒక మైండ్ సెట్ లో ఉన్నాను. సో ఫర్ ద సెట్ ఆల్సో ఐ గాట్ ఆల్ మై co-stars, everybody. And I have to also say this, directors listening, please try to follow. ఒక్కవేళ see, ఈమె ప్యాకప్ వచ్చి 6 o'clock, 5:20 అయితే 5:20కి షీ స్టార్ట్స్ గెటింగ్ పాల్పిటేషన్. అయ్యో 5:20 అయ్యింది, ప్యాకప్ చేయాలి, 6 o'clock ప్యాకప్ చేయాలి. కెమెరామ్యాన్ అందరూ ఎవ్రీబడి ఈస్ వెరీ స్వీట్, లైక్ యా మేడం అవుతుంది, మీరు డోంట్ వరీ, టెన్షన్ పడక, డోంట్ వరీ. 6 అయిన తర్వాత లైక్ ఒక 6:30 we have grace time. సో ఆ 6:30 దాటితే కూడా షీ గెట్స్ పాల్పిటేషన్స్. లేదంటే ఈమె వచ్చి షార్ప్ 1 o'clock లంచ్కి వదిలేయాలి.
వదిలేస్తుంది లైక్ లంచ్ బ్రేక్ అందరూ వెళ్ళిపోమా. సో ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ అండ్ థింగ్. ఒకవేళ లంచ్ ఒక 1 నుంచి ఒక 1:10 కానీ 1:05 నాట్ ఈవెన్ 5 minutes గ్రేస్ టైం కూడా ఉండదు. 5 minutes గ్రేస్ టైం అంటే కూడా అందరు యూనిట్కి అందరికి చాక్లెట్ ఇస్తుంది. లైక్ ఐఎమ్ సో సారీ ఇలా చేశాను. ప్లీజ్ అడాప్ట్ మీ ఐఎమ్ తిండిపోతూ ప్లీజ్ అడాప్ట్. So I was personally witness to this because ఒక్క thing we were shooting for the full song, lot of shifting. We did a lot of shifting. So in between song montages also we were shooting. So అప్పుడు కొంచెం we went a little over time. I don't think we broke for lunch. We didn't break for lunch. So యూనిట్ మొత్తం అందరికి me included, she started giving 5-star chocolates to everybody. I said sorry. అప్పటి నుంచి చూస్తాను నాకు ఇవ్వట్లేదు ఏంటి అని. అదే ఒక జనరల్ ఒక అంటే ఐ థింక్ ఐ వెంట్ 4 days ఇన్ ద ఎంటైర్ షెడ్యూల్ వితౌట్ లంచ్ బ్రేక్. సో ఆ 4 days అయితే ఏ రోజు నేను వితౌట్ బ్రేక్ వెళ్ళాను ఆ రోజుకి అయితే నేను మొత్తం కొనేసి బికాస్ ఐ ఫెల్ట్ వెరీ గిల్టీ బికాస్ సీ సమ్ టైమ్స్ యూఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ అ గుడ్ మీల్. సమ్ టైమ్స్ అంటే అంత స్ట్రెస్గా పనిచేసి ఎవరు ఏం పెద్దగా సాధించలేదు. సో అయితే ఎందుకు మంచిగా అందరూ బాగా తింటే బాగుంటే వాళ్ళు కూడా బాగా పనిచేస్తారు. వై షుడ్ యూ ఇది బికాస్ ఫ్రీగా ఉంటుంది. I think because of that I think everybody else was so very invested giving. in the thing that they say parలేదు madam. And I still remember that night shoot பண்ணும்போது she said I'm so sorry because I think that day we went till 7:30 వరకు వెళ్ళింది. సో వరు వచ్చి అందరు యూనిట్ మొత్తం అందరికి అది సెట్ వాళ్ళు లైట్ వాళ్ళు ఆర్ట్ వాళ్ళు అందరికి అన్న సారీ అన్న కొంచెం పర్లేదు. See that's what you want at the end of the day, you know. They say పర్లేదమ్మా పర్లేదు మేడం. You won't believe that day call sheet they did not charge an extra call sheet for. Sweet. They said లేదు మేడం మీరు చేయండి ఏం ప్రాబ్లం లేదు మేము ఉన్నాము, we will support you. That's what you want at the end of the day కదా. Because అందరూ ఒక యూనిట్ ఒక ఫ్యామిలీ లా పనిచేస్తే the process is smooth. Yeah. Because that day they were shooting, in fact they had song plus scenes and కొన్ని ట్రావెల్ ఉంటుంది కొంచెం దూరం, so we could not go back to school లో కూడా ఇలా అన్నికి కూడా నైట్ they didn't charge me that day. They said I said extra call sheet పోతుందంటే said మేడం ఏ కాల్ షీట్ లేదు పర్లేదు మేడం చేయండి మేము ఉన్నాం కదా. they shot late o'clock that day. They didn't even charge me. So I mean that it's nice that వాళ్ళు కూడా ఇలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ ని ఒక మంచి డైరెక్టర్ ని మంచి ఇది వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు, విచ్ ఇస్ వాట్ యూ వాంట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఓకే ఐ హావ్ 1 question and then I have a rapid fire. ఇద్దరికి వెళ్ళి ఒకటే క్వశ్చన్. ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఏ ఫీల్ని క్యారీ చేయాలనుకుంటున్నారు? నేను ఫస్ట్ డైరెక్టర్స్ ఫస్ట్. ఐ థింక్ డైరెక్టర్ విల్ ఆల్వేస్ గో నెక్స్ట్ ప్రాజెక్ట్ రైట్ ప్రొఫైల్ లెఫ్ట్ ప్రొఫైల్ చూసుకోండి. దిస్ పర్టిక్యులర్ ఫిల్మ్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అ థ్రిల్లర్ ట్రీట్మెంట్. ఓకే సినిమా అయితే మొత్తంగా ఒక్కొక్క 10 minutes కి ఒక్కొక్క రివీల్ పాయింట్ ఉంటుంది. సో దట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్ బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ వెన్ యూ గో ఒక థ్రిల్లర్ చూడాలంటే ఎక్కడైనా ల్యాగ్ పడితే ఆ థ్రిల్లర్ ఫీలింగే వెళ్తుంది. సో వాట్ ఈస్ ద ఐడియా ఆఫ్ గుడ్ థ్రిల్లర్ అంటే కీప్ యు అట్ ద ఎడ్జ్ ఆఫ్ యువర్ సీట్. అది ఖచ్చితంగా ఉంటుంది. బట్ మీరు సినిమాకి బయట వెళ్ళేసరికి ఖచ్చితంగా ఒక ట్రిగర్ పాయింట్ మిమ్మల్ని టచ్ చేస్తుంది. అంటే నిజంగానే మన దేశంలో ఇంతే జరిగిందా అది ఖచ్చితంగా మీకు అవుతుంది జరుగుతుందా. So definitely that will make you think, and at the end of the day I'm trying to give a social message through a commercially entertaining movie. That is what the crux of the film is. Same question, cut copy paste. Okay, ప్రియమణి గారు మీరు ఏమనుకుంటున్నారు ఆడియన్స్ బయటికి వచ్చినప్పుడు? What is because see adi కూల్ అతర్వా కూల్. బై ద వే నా పేరేంటి? అథర్వ. మీరు ఇప్పుడే అన్నారు కదా. ఓకే ఫైన్. You just said it yourself. అథర్వ ఇప్పుడు కదా చెప్పారు బేట, ఇది ముందు చెప్పారు. That's అథర్వ మురళి in Tamil. I'm అథర్వ వేమూరి. What? అథర్వ వేమూరి is my surname. వేమూరియా? Yes. ఇప్పుడు నేను నా కూల్ అథర్వ అథర్వ తెలుసు, వేమూరి నాకు కేకలే. మాల్ కట్ అని చెప్తున్నా అయినా నేను ర్యాపిడ్ ఫైర్ అడిగే కట్ చేస్తాను. ఓకే యూ టెల్ మీ లైక్ what feel an audience should carry from this film. See ideally what she said is I completely agree. నేను చెప్పేది ఒకటే, ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ వెన్ యూఆర్ వాచింగ్ ద ఫిల్మ్. బికాస్ మీరు ఒక మైండ్ సెట్లో వెళ్తారు కి ఇది ఇలాంటి మూవీ కదా మేము ఎన్నోసారి చూసాము కొత్తది ఏంటి, కానీ ఆ కొత్తదే యూ విల్ ఫైండ్ అవుట్, యూ విల్ ఫిగర్ అవుట్ వాట్ ఇట్ ఇస్, దెన్ యూ యువర్ సెల్ఫ్ విల్ సే ఓ సో యూ విల్
add 2 plus 2 ida. Oh, is it like this? Oh, do you think this is this? Oh, ee character ki sambandham enti? What is this? Why is he introduced? Why is she introduced? What is the thing? So slowly anni reveal అవుతూ meek kuda you'll be like, oh my god. So that's what I'm saying. Expect the unexpected when you see Saraswati. ఓకే, వెనకాల నుంచి ర్యాపిడ్ ఫైర్ వద్దంటారు కాబట్టి నేను ఆపేయాలనుకుంటున్నాను. కుమార్ గారు ఓకే, ఒక క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. నా ఇంటర్వ్యూ ఎలా అనిపించింది? బోరింగ్ అనిపించింది? హౌ డు యూ ఫీల్? డు యూ హ్యావ్ అంటే 1 to 10 చెప్పలా సెల్ఫ్ లాస్ట్ ఇంకా పొగిడించుకోవాలి కదా? బోరింగ్ అంటే అది సెపరేట్ గా నువ్వు వ్యూవర్షిప్ పే చేసుకొని నువ్వు పొగుడుచుకో. ఓకే, హౌ డు యూ ఫీల్ genuinely? That's why I love sitting with You're such a rock star, you have such a positive aura, like you should really try something like hosting. I've done it already in Tamil. తెలుగులో నేను చూడలేదు, తెలుగులో చేయలేదు, తమిళ్ எனக்கு தெரியாது, కన్నడ. because one దీంట్లో I saw one of her, sorry I'm just taking an extra 1 minute. This one I saw her interview and I was like, this woman is so moved. I love that about her. I like her energy, seriously. Yeah, Very seriously. contagious, So actually. ఏదో ఇదిలో you said no face అదే మాట్లాడు. I said And you won't even care who the hell is next to you, like నీకు అనిపించింది చెప్పేస్తున్నా. No, that is it, right? Yeah. Because అయిపోయింది, నేను మాట్లాడుకోకూడదా? కొన్ని వాళ్ళు మొహమాట పడతారు, బట్ ఐ లవ్ దాట్ అబౌట్ హర్ మ్యాన్. షీఈస్ జస్ట్ ఆన్ యువర్ ఫేస్. గ్రేట్. నేను ఇంకా క్లోజర్ చెప్పొచ్చు, అది కూడా అయిపోయింది. ఆ క్లోజింగ్ చెప్పు. క్లోజ్ చెప్పకపోయినా కట్ చేసేయండి అని చెప్తాను. బట్ దిస్ మూవీ ఇస్ నాట్ గోయింగ్, నో లాంగర్ yours, it's going to be audience. Yes. It's going to be to shower so much of love with so much of empathy and కనకవర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బోల్డెన్ సినిమాలు చేయాలని నన్ను కూడా మీ ప్రాజెక్ట్ లో పెట్టుకోవాలి. నాకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పండి. I'm going to dance with you for Oh sure. my God. I manifest it. Yeah, next time. I manifest Chamundeshwari Thai for sure. Oh, okay. Thank you so much. Thank you so much. Thank you. Thank you.